నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన వివాహ బంధాలు ఏడవ భాగాన్ని విందామా? శివరాం మొహం పాలిపోయింది. శారద ఆత్మహత్యకు తలపడిందా? ఎందుకు 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 అలా చేసింది? మనసులో మాట తెలియకుండానే పైకి అన్నాడు. ఎందుకేమిటి బాబూ, మొగుడు పెళ్ళాలన్నాక మాటా మాట అనుకుంటారు. ఈ మాత్రం దానికి నిండు పేనం తీసుకుంటావా అమ్మా అని కేకలేశాను బాబూ. ఆ అమ్మకి అసలే అభిమానం. మీరు సిటపట్లాడుతూ కేకలేస్తే ఆ అమ్మకి పౌరుషం వచ్చి ఇంత పని చేసేసింది. బాబూ, ఇకపై ఆ అమ్మని జాగ్రత్తగా చూసుకో బాబూ, మాట జారకు. అప్పలమ్మ హితోక్తులు సాగుతున్నాయి. అవేవి శివరాంకు వినపడలేదు. శారద ఇంతకు తెగించిందా? ఎంత పని చేసింది? తనని నలుగురిలో అవమానపరచడానికి కాకపోతే అంత ఏం కొంప మునిగిందని ఇంత ఘోరం చేయాలి? ఆవేశంతో అతని ఒళ్ళు ఉడికిపోసాగింది. అప్పలమ్మ ఇల్లు తుడిచి హోటల్ నుంచి కాఫీ టిఫిను తెచ్చిపెట్టి వెళ్ళింది. యాంత్రికంగా కాఫీ తాగుతున్నా టిఫిన్ తింటున్నా శివరాం మనసు శారద చేసిన పనికి కుతకుతలాడుతుంది. 10 గంటల రైలు దిగి శారద వచ్చేసరికి బోన్లో పులిలా పచార్లు చేస్తున్నాడు శివరాం ముందు గదిలో. సూట్ కేసు పట్టుకుని లోపలికి అడుగుపెట్టిన శారదని చూడగానే అప్పటి వరకు ఎవరి మీద చూపాలో తెలియని చిరాకు, కోపం, ఉక్రోషం ఒక కుమ్మడిగా చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్ళావు? తీక్షణంగా చూస్తూ అన్నాడు పళ్ళు కొరికి. ఆ క్షణంలో, ఆ కోపంలో అంతకంటే మాట రాలేదు. అతని తీక్షణతకి శారద మనసులో అరక్షణం బెదిరింది. కానీ అది పైకి కనపడకుండా నిబ్బరంగా చూస్తూ, మా చెల్లెలి పెళ్ళికి వెళుతున్నట్టు ఉత్తరం రాసి పెట్టాను, చూడలేదా అంది సౌమ్యంగా. ఎవరిని అడిగి వెళ్ళావు? నిన్ను వెళ్ళొద్దని చెప్పాను, ఎందుకు వెళ్ళావు? గొంతు మరింత పెరిగింది. అలా నా చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళడానికి వీల్లేదని కట్టడి చేసే అధికారం మీకు లేదని తెలిసాక వెళ్ళాను. శారద నిబ్బరంగా చూస్తూ అని సూట్ కేసు పట్టుకుని లోపలికి వెళ్ళబోయింది. శివరాం ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. తనని ఎదిరించి నిర్లక్ష్యంగా జవాబిస్తున్నది శారదేనా అన్న దిగ్భ్రమతో అపనమ్మకంగా చూశాడు శారదని. వెంటనే అతని మొహంలో రక్తం పొంగింది. విసురుగా దగ్గరకు వెళ్ళి చెయ్యెత్తి, ఎదిరించి జవాబు చెప్తున్నావా? అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం? పళ్ళు కొరికాడు. శారద ఆ కోపానికి బెదరకుండా సూటిగా తీక్షణంగా చూసింది. ముందా చెయ్యి దింపండి. తిట్టి కొడితే ఇక మీదట సహించను. భార్యని మర్యాదగా చూడటం నేర్చుకోండి. మరోసారి నిర్ఘాంతపోవడం శివరాం వంతయింది. మాటల కోసం తడుముకున్నాడు. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఎంత పొగరెక్కింది! మాటకు మాట జవాబిచ్చేంత దానివయ్యావా? పో, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో. నీవేం చేస్తే అది సహించి పడుంటాననుకున్నావా? పో ముందు బయటికి, ఉగ్రుడయ్యి అరిచాడు. అగ్ని సాక్షిగా నలుగురెదురుగా కట్టుకున్న భార్యను పొమ్మండం అంత సులువు కాదు. భార్యని వదిలించుకోవాలంటే చాలా తతంగం ఉంది. నేను పోవాలంటే కోర్టుకెక్కి విడాకులు ఇవ్వండి. అంతవరకు పొమ్మనే అధికారం మీకు లేదు. శివరాంకిది రెండో షాకు. శారదలో ఈనాటి ఈ తీరు శివరాం ఊహించనిది. అడుగడుగున అతను ఆశ్చర్యచకితుడవుతూ, శారదకేం పిచ్చి పట్టలేదు కదా అన్నట్టు తెల్లబోయి చూశాడు. ఆమె అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో తోచలేదు. పుట్టింట్లో ఎవరో ఏదో నేర్పుంటారు. ఆమె ముందు తగ్గిపోవడానికి అహం అడ్డొచ్చింది. ఓహో, అంత దూరం వెళ్ళిందన్నమాట వ్యవహారం. అంత సరదాగా ఉంటే అలాగే ఇస్తాను విడాకులు, అడుక్కు తింటూ పోదువు గాని. ఉక్రోషంగా కసిగా అన్నాడు. పర్వాలేదు, ఈ బతుకు కంటే ఏ బతుకు తీసిపోదులేండి. మీ ఇంట్లో చేసే వంట మరెవరింట్లోనన్నా చేసి ఆ మాత్రం తిండి సంపాదించుకోగలను. ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలను. అంచేత పో పో అని బెదిరించకండి, నిర్లక్ష్యంగా అంది. నిన్ను నేను బాధ పెడుతున్నానని నలుగురికి చెప్పడానికే కదూ ఆత్మహత్య తలపెట్టి నన్ను నలుగురిలో అవమానం చేశావు. పైగా ఎదిరించి జవాబులు చెప్తావా? తప్పు తప్పనడం పోయి నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహిస్తాననుకున్నావా? అరిచాడు. ఎదురైన ఈ స్థితి అతను ఊహించనిది అవడం వల్ల మనిషి వణికిపోతున్నాడు. ఆవేశంతో ఒళ్ళంతా చెమటలు పట్టింది. అవును,
ఆత్మహత్య తలపెట్టడం పొరపాటే, తప్పే. మీలాంటి వారికి భయపడి నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించాలనుకోవడం నా తప్పే. నేను చస్తే రేపటికి రెండూ అనుకుని మూడో రోజు మళ్ళీ పెళ్లికి తయారయ్యే మీలాంటి వారికి జడిసి నా బతుకు పరిసమాప్తి చేసుకోవాలనుకోవడం అవివేకమే. నలుగురికి తెలియడం మంచిదేలేండి. రేపొద్దున ఏం జరిగినా నేరం నా మీద ఉండదు, శారద నిర్లక్ష్యంగా అంది. శివరాం కోపం ఆఖరి మెట్టు చేరింది. పో ముందు బయటికి, గుమ్మం వైపు వేలు చూపాడు. ఎందుకు అలా అరుస్తారు? ఇందాకే చెప్పాను, కోర్టులో విడాకులు పుచ్చుకునే వరకు మీ భార్యనే, అంతవరకు పొమ్మనే హక్కు మీకు లేదు. శారద లోపలికి వెళ్ళబోయింది. శివరాం ముందు కురికి చేయి వెనక్కి లాగి చెంప చెళ్ళుమనిపించాడు. వెళ్ళవు? ఎలా వెళ్ళవో చూస్తాను. క్షమాపణ చెప్పు. తప్పయిందని కాళ్ళు పట్టుకో, లేదంటే వెళ్ళు. ఈ రెండింట్లో ఏం చేస్తావో చెయ్యి. నిప్పులు కురిపించాడు కళ్ళల్లో. శారద చెంప పట్టుకుని క్రోధావమానాలతో ఎగిసిపడుతున్న గుండెలతో తీక్షణంగా చూసింది. నా ఒంటి మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదని ముందే చెప్పాను, అయినా కొట్టారు. క్షమాపణ కోరాల్సినంత తప్పులు నేనేం చెయ్యలేదు, చెప్పను. సరే, మీరక్కర్లేదనుకున్నప్పుడు భార్యని గౌరవంగా చూడలేని భర్త నాకు అవసరం లేదు. ఇందాకే చెప్పాను, ఇంతకంటే ఏ బతుకు తీసిపోదని. నేను తెగించాను. ఇన్నాళ్ళు మీ జులుం సహించాను. నా ఓర్మికి హద్దు దాటింది. నేను వెళుతున్నాను. గుడ్ బై. శారద స్థిరంగా చెప్పదలిచింది చెప్పి సూట్ కేసు పట్టుకొని గుమ్మం వైపు అడుగులు వేసింది. పొమ్మనగానే బెదిరి కాళ్ళు పట్టుకుంటుందని, తప్పైందని ప్రాధేయపడుతుందని ఆశించిన శివరాంకు శారద నిజంగా వెళ్ళిపోతుంటే కర్తవ్య విమూఢుడిలా నివ్వెరపోయి చూశాడు. అతని శరీరం భయంతోనో ఆవేశంతోనో వణకసాగింది. సుత్తులతో కొట్టినట్టు తల బద్దలవుతుంది. ఒళ్ళు వేడెక్కిపోయింది. నిలబడ్డానికి శక్తి లేనట్టు పక్క మీద వాలిపోయాడు. శారద విజయ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. సరే, మొదటి స్టెప్పుగా మన ప్రయత్నం మనం చేద్దాం. అతని ఆఫీసర్ని కలిసి మాట్లాడదాం అంది విజయ. విజయ శారదని ఆశ్చర్యంగా చూశాడు అధికారి. విజయ తనని తాను పరిచయం చేసుకొని శారదని పరిచయం చేసింది. అతను మర్యాదగా లేచి నమస్కరించి, ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు నమ్రతగా. మీతో ఈమె గురించిన కొన్ని పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడాలని వచ్చాను. ఆయన అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు. విజయ విశదంగా శారద గురించి, శివరాం గురించి, ముందు నుంచి దాంపత్యంలో కలతలు, కట్నకానుకల లోపానికి భార్యని మాటలతో శివరాం ఎలా హింసించింది, చెయ్యి చేసుకోవడం, ఆఖరికి పుట్టింటికైనా పంపని అతని అమానుషత్వం, విరక్తిలో శారద ఆత్మహత్యా ప్రయత్నం, తను వైద్యం చేయడం అన్నీ వివరంగా చెప్పింది. రియల్లీ? ఆశ్చర్యంగా అన్నాడు అధికారి. ఈ రోజుల్లో కూడా భార్యని ఇలా హింసించేవారున్నారంటే మా మగవాళ్ళం సిగ్గుపడవలసిన విషయమే. శివరాం లాంటి విద్యాధికుడు కూడా ఇలా ప్రవర్తించడం నిజంగా అమానుషమే. అయితే ఇంతకీ డాక్టర్ నన్నేం చేయమంటారు? ఇది అతని పర్సనల్ మ్యాటర్ కదా. అవును, ఇది అతని సొంత విషయమే. కానీ అతను మీ కింద పనిచేస్తున్నాడు. అతని కాండక్టు, మోరల్స్, ప్రిన్సిపల్స్ వీటితో మీకేం పని లేదా? రూల్స్, రెగ్యులేషన్స్ ఒప్పుకోవడానికి, మానడానికి మీది గవర్నమెంట్ సర్వీస్ కాదు, మీది ప్రైవేట్ పరమే. మీ ఇష్టాయిష్టాలతో ఒక ఉద్యోగిని ఉంచగలరు, తీసేయగలరు. 3 నెలల జీతంతో లేక 3 నెలల నోటీస్తో అతన్ని కాస్త నయాన బెదిరించి లొంగదీసుకోలేరా? ఉద్యోగం పోతుందంటే ఎలాంటి వారికన్నా భయం ఉంటుంది కదా. విజయ ఆశగా చూస్తూ అడిగింది. ఆఫీసర్ ఆలోచనలో పడ్డాడు. కానీ ఈ ఉద్యోగం కాకపోతే మరోటి చూసుకుంటాడు. దీంతో కాపురం చక్కబడుతుందనేముంది? సందేహంగా అన్నాడు అధికారి. ఈ రోజుల్లో ఒక ఉద్యోగం లేకపోతే మరొకటి అంత సులువుగా దొరికే రోజులా? దొరికినా ఎంత ప్రయత్నం చెయ్యాలి? ఎన్నాళ్ళు పడుతుంది? ఈ భయం అతనికి ఉండదా? ఇంతకీ నిజంగా ఉద్యోగం తీయద్దు, కాస్త బెదిరించి చూడండి. ఓ స్త్రీ కాపురం నిలబడటానికి మీ చేతనైంది మీరు చేస్తే మీ మేలు మర్చిపోలేము సార్. కరెక్ట్, చూస్తాను. లెట్ మీ సీ వాట్ కెన్ ఐ డూ ఫర్ హర్. నిజంగా ఇది చాలా విచారించదగిన విషయం. నా చేతనైన సాయం చేస్తాను. తల పంకించాడాయన. థ్యాంక్స్ సార్, మీరు ఈ మాత్రం భరోసా ఇస్తే చాలు. అతను దారికి వస్తాడని నా నమ్మకం. విజయ సంతృప్తిగా అంది. ఇంతకీ మీరు ఆమెకి ఏమవుతారు?
కుతూహలంగా అడిగాడు. తోటి స్త్రీగా ఆమెకు బంధువుని. అంతకంటే ఏం అవను. విజయ నవ్వింది. చూడమ్మా, తప్పకుండా నాకు చేతనైనంతగా నయానా భయానా లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఏం జరిగింది తెలియబరుస్తాను. విజయ బ్యాగ్ తీసి విజిటింగ్ కార్డు అందించింది. అంతలోనే గుర్తొచ్చి బ్యాగ్లోంచి ఒక కాగితం తీసి, ఇది మీరు అతని మీద ఉపయోగించవచ్చునేమో, కాస్త బెదిరించి ప్రయత్నించండి. ఇది శారద ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టినప్పుడు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చాక ఆమె చేతిలో చూశాను అంటూ విజయ ఒక కాగితం ఇచ్చింది. ఆయన ఆ కాగితం అందుకుని చూసి, ఎస్, యు ఆర్ రైట్, అతన్ని లొంగ తీసుకునే సాధనంగా దీన్ని ఉపయోగించవచ్చు అన్నాడు సాలోచనగా. థ్యాంక్స్ సార్, మీరు ఈ ఉపకారం చేస్తే మేం మీకెప్పటికీ కృతజ్ఞులుగా ఉంటాం. ఏం జరిగింది ఫోన్ చేయండి. విజయ శారద నమస్కరించి లేచి సెలవు తీసుకున్నారు. ఆ రోజు పడక వేసిన శివరాం ఆ పడక వారం రోజులు ఒళ్ళు తెలియని జ్వరంతో పక్కన అంటిపెట్టుకుని ఉండిపోయాడు. ఆ రోజు ప్రయాణపు బడలికతో ఒళ్ళు నొప్పులు తలనొప్పులు అనుకున్నాడు. అసలే శరీరం చిరాకు తోడు ఆ రోజు శారదతో జరిగిన గొడవతో అతని మనసు స్థిమితం కోల్పోయింది. ఏం చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితిలో పక్క మీద అశాంతిగా వాలిపోయాడు. ఆ పడుకోవడం సాయంత్రం 5ంటికి కానీ కళ్ళు తెరవలేదు. దాహంతో గొంతు ఎండిపోతుంటే జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పితో మూలుగుతూ, శారదా, మంచినీళ్ళు అన్నాడు నీరసంగా. శారద లేదన్న సంగతి ఉదయం జరిగింది అతనికి గుర్తే లేదు. ఎంతసేపటికి శారద రాకపోవడంతో గట్టిగా అరిచాడు. అప్పటికీ జవాబు రాకపోవడంతో అవమానంగా పక్క మీద నుంచి లేవబోయాడు. లేవగానే తల తిరిగినట్లయి మళ్ళీ తలగడ మీద వాలిపోయాడు. కళ్ళకి చీకట్లు కమ్మినట్టయింది. కళ్ళు తెరవాలన్నా బరువుగా అనిపించి తెరవలేకపోయాడు. మరో 2 నిమిషాలకు కానీ అతని స్థితి అతనికి అర్థం కాలేదు. అది అర్థమయ్యాక నెమ్మదిగా ఉదయం శారదతో జరిగిన ఘర్షణ, శారద వెళ్ళిపోవడం గుర్తొచ్చి ఒక్కసారిగా ఎందుకో గుండె జల్లుమంది. శారద లేదు, తనకింత జ్వరం ఎలా, ఏం చేయడం అన్న సంగతి తలుచుకోగానే అతనికి ఏదో తెలియని జంకుతో గుండె దడదళ్లాడింది. శివరాం దేహస్థితి మనస్థితి ఆ ఒక్క అరగంటలో దిగజారిపోయి శారదతో తగవు తెచ్చుకున్నందుకు మనసులో ఏదో మూల పశ్చాత్తాపం లాంటిది మెదిలింది. అంతకంటే ఆలోచించే ఓపిక లేకపోయింది ఆ క్షణంలో అతనికి. అలాగే నెమ్మదిగా లేచి ఎదురింటి వాళ్ళని గది పక్కింటి వాళ్ళని కానీ పంపడానికి వీధిలోకి వచ్చాడు. వీధిలో ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని నెమ్మదిగా పిలిచి ఎదురింటి ఆయన్ని ఒకసారి రమ్మని కబురు పంపాడు. ఆయన వస్తూ శివరాం స్థితి చూసి, అదేమిటి అలా ఉన్నారు అన్నాడు ఆశ్చర్యంగా. జ్వరం అండి, పొద్దుటి నుంచి చాలా జ్వరంగా ఉంది. కాస్త ఎవరినైనా పంపి డాక్టర్ని ఎవరినైనా పిలిపించగలరా? అలాగే మా అప్పలమ్మకి కాస్త కబురు పంపండి. ఇంత కాఫీ కానీ హార్లిక్స్ కానీ చేసిస్తుంది. ఉదయం నుంచి ఏం తాగలేదు నీరసంగా అన్నాడు. అయ్యో, అదేం, మీ ఆవిడ ఊరి నుంచి వచ్చినట్లున్నారే, ఆవిడ లేరా ఏమిటి? శారద ఉదయం మళ్ళీ వెళ్ళిపోవడం చూసి ఏం తెలియనట్లు ఆరా తీశాడు ఆయన. శివరాం జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయాడు. లేదు, లేదావిడ ఊరికి వెళ్ళింది గొణిగాడు. ఆయన నమ్మలేనట్టు చూశాడు. అదేం, ఊరి నుంచే వచ్చి మళ్ళీ వెళ్ళారు? అవును, ఉదయం ఆవిడ విసురుగా ఇంట్లోంచి వెళ్ళారు. మీరేదో కోపంగా అరుస్తున్నారు. మళ్ళీ తగవలాడారా? ఆయన ఆరాలు చూస్తుంటే శివరాం ఒళ్ళు ఉడికిపోసాగింది. కానీ ఏం అనలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఏం లేదు, ఏదో గొడవ గొణిగాడు. చూడు నాయనా, నీవేం అనుకోకు గాని ఉదయమే చెప్పాను కదా, ఇకపైనన్నా కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఆ అమ్మాయిని బాధ పెట్టకు అని. ఇప్పుడేమైందో చూసావా? ఇలా ఒళ్ళు తెలియని జ్వరంతో ఉంటే నీళ్ళిచ్చే దిక్కన్నా లేకుండా అయిపోయావు. ఇంటికి ఇల్లాలుండాలబ్బాయ్, ఎంతున్నా ఇల్లాలు లేని లోటు తీరదు. చూడు ఇప్పుడు నీ అవస్థ చూడు. అయినా అంత తొందర ఆవేశం పనికిరాదు. ఎంత భార్య అయినా ఎంతకని వాళ్ళు మాత్రం సహిస్తారు? శివరాంని అవమానం, కోపం, నిస్సహాయత ముంచెత్తాయి. అయినా అవతల పెద్ద ఆయన ఏమనగలడు? తన ద్వేషం కలిగింది. తనని కాదని ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. తనని నలుగురిలో లోకు చేయడానికే కదా. లేకపోతే ఈయన ఇంత ధైర్యంగా ఇలా విమర్శించగలిగేవాడా? నల్లబడిన శివరాం మొహం చూసి
ఆయన ఉపన్యాసం ఆపి, సరే జరిగిందేదో జరిగింది, ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు, ముందు కాస్త హార్లిక్స్ పంపిస్తాను మా ఇంట్లోంచి, తాగండి, తర్వాత డాక్టర్కి కబురు పెడతాను అన్నారు సీతారామమూర్తి గారు. అప్పలమ్మకు కూడా కాస్త కబురు పెట్టండి. మూర్తిగారు తల ఊపి వెళ్ళారు. కాసేపటికి వాళ్ళ అబ్బాయి వచ్చి, అప్పలమ్మకి జ్వరమటండి, రాలేనంది, నాన్నగారు ఈ మాత్రతో హార్లిక్స్ తాగమన్నారు, డాక్టర్ గారు కాసేపట్లో వస్తారుట అని హార్లిక్స్ ఇచ్చి వెళ్ళాడు. హార్లిక్స్ తాగాక కాస్త ఆకలి ఉపశమించింది శివరాంకి. కణతలు బద్దలైపోతుంటే అమృతాంజనం రుద్దుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా క్రితంసారి జ్వరం వచ్చినప్పుడు నానా హడావిడి చేసి శారద చేత సేవలు చేయించుకుంటూ అంత చేస్తున్నా కసురుకుంటూ ఇది సరిగా లేదు, అది బాగుండలేదు అని తిట్టడం గుర్తొచ్చి అతనికి తెలియకుండానే నిట్టూర్పు వదిలాడు. పని మనిషి అయినా రాలేదు ఇన్ని కాఫీ నీళ్లు తెచ్చిపెట్టడానికి. ఈ జ్వరం ఎన్నాళ్లకు తగ్గుతుందో, మూర్తిగారు ఎన్నాళ్ళు చేస్తారు? ఏం చేయడం? అతని సమస్య అది. డాక్టర్ వచ్చేసరికి జ్వరం 104 డిగ్రీలు ఉంది. డాక్టరు ఇంజెక్షను మందులు రాసిచ్చి, ఈ జ్వరం ఎడితే లేది, మరో రోజైతే కానీ చెప్పలేను అని వెళ్ళాడు. చాలా జ్వరమే, ఏం చేస్తారిప్పుడు? ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా కాఫీ అయినా ఇచ్చేవారు లేకుండా ఎలా ఉంటారు? మూర్తిగారు ఆరా తీశారు. శివరాం ప్రశ్న అదే. మీ ఆవిడ పేర టెలిగ్రామ్ ఇమ్మన్నారా? ఇంతకీ ఆవిడ ఎక్కడికి వెళ్ళారు? తెలీదు, ఇంకెక్కడికి వెడుతుంది? పుట్టింటికి వెళ్ళుంటుంది. అయితే టెలిగ్రామ్ ఇస్తాను, అడ్రస్ ఇవ్వండి. తనని కాదని అంత అహంకారంతో వెళ్ళిపోయిన భార్యని ఇంత వెంటనే ప్రాధేయపడుతున్నట్టు రమ్మనడానికి శివరాంకి అహం అడ్డొచ్చింది. నీవు నా మొగుడువే కాదన్నదాన్ని, తను లెక్క కానట్టు పోయిన దాన్ని తనే పిలవడమా? ఆత్మాభిమానం అంగీకరించలేదు. మొగుడంటే ఏమిటో తెలియజెప్పాలి. పుట్టింట్లో ఉండి బుద్ధొచ్చి తన దగ్గరకు తప్పైందంటూ ప్రాధేయపడుతూ రావాలి తనే. అంతేగాని ఇప్పుడు తను పిలిస్తే ఇంక తన మీద ఇంకేం గౌరవం, భయం, భక్తి ఉంటాయి? లోకువైపోడు, ఇంక తన మాట లెక్క చేస్తుందా? శివరాం మనసులో అలజడి ఇది. అంత సులువుగా భార్య ముందు తేలికైపోవడానికి అతని పురుషాహంకారం అడ్డొచ్చింది. కానీ ఇంట్లో ఎలా? అమ్మకు టెలిగ్రామ్ ఇచ్చి రమ్మంటే? ఆ ఆలోచన రాగానే ప్రాణం లేచొచ్చింది. అమ్మొస్తే ఈ జ్వరం తగ్గాక తరువాత సంగతి తరువాత. వెంటనే మా అమ్మకి టెలిగ్రామ్ ఇస్తాను, ఆవిడొస్తారు, కాస్త టెలిగ్రామ్ పంపించండి అంటూ అడ్రస్ చెప్పాడు శివరాం. మూర్తిగారు ఏదో చెప్పబోయి విరమించుకుని అడ్రస్ తీసుకుని వెళ్ళిపోయారు. శివరాం తల్లి మర్నాడు సాయంత్రానికి వచ్చింది. జ్వరంతో ఒళ్ళెరక్కుండా పడుకున్న కొడుకుని, నిర్మానుష్యంగా ఉన్న ఇంటిని చూసి, ఇంత జ్వరమే, శారదేదిరా అందావిడ ఆశ్చర్యంగా. శివరాం తల్లి నుంచి చూపులు తప్పించి, లేదు అన్నాడు ముభావంగా. అదేమిటి, ఎక్కడికెళ్ళింది? మరింత ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ. తెలీదు గొణిగాడు శివరాం. ఈసారి ఆవిడ మరింత తెల్లబోయింది. తెలియకపోవడం ఏమిటి? నీవింత జ్వరంలో పడుంటే ఎక్కడికి వెళ్ళింది? శివరాం జవాబివ్వలేదు. కొడుకు వరుస చూసేసరికి ఆవిడకు అనుమానం వచ్చింది. ఇంకా ఏదో జ్వరమని కొడుకు చూడాలనుండి టెలిగ్రామ్ ఇచ్చుంటాడని అనుకుందావిడ. కానీ ఇక్కడి పరిస్థితి చూస్తే ఒళ్ళెరగకుండా పడుకున్న కొడుకు, ఇంట్లో శారద లేదు, కాఫీ ఇచ్చే దిక్కన్నా లేదని తనని పిలిపించాడని తెలుసుకుందావిడ. ఏం జరిగిందిరా? నిన్నిలా వదిలేసి ఎలా వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? పుట్టింటికా? కాస్త తీవ్రంగా అడిగింది. ఏదో మాట అనుకున్నాం, కోపం వచ్చి వెళ్ళిపోయింది. శివరాం చెప్పలేక ఏదో గొణిగాడు. అయితే ఇలాంటి స్థితిలో నిన్నెదురు వెళ్ళిపోతుందా? మొగుడు పెళ్ళాం అన్నాక ఏదన్నా అనుకోరు? అంత మాత్రానికి ఇల్లు వదిలిపోతుందా? తీక్షణంగా అంది. బాగుంది వరుస. మొగుడి మీద అలిగి పుట్టింటికి పోయిందన్నమాట. చూద్దాం ఎన్నాళ్ళుంటుందో. ఆవిడ పౌరుషంగా కోడల్ని నిందించింది. అందుకే తనకి టెలిగ్రామ్ ఇవ్వకుండా నీకిచ్చాను నీరసంగా అన్నాడు శివరాం. తల్లి ఏమంటుందోనని భయపడ్డ శివరాం తల్లి తన పక్షం మాట్లాడటంతో నిశ్చింతగా నిట్టూర్పు వదిలి అప్పటికి ఆ గండం గడిచినందుకు సంతోషించాడు. శివరాం జ్వరం 6వ రోజుకు కానీ తగ్గలేదు. 7వ రోజు పత్యం తిన్నాడు. ఆ రోజే అప్పలమ్మ జ్వరం తగ్గి పనిలో ప్రవేశించింది. అప్పలమ్మ ద్వారా కోడలు ఆత్మహత్య తలపెట్టడం, కొడుకు కోడలు తగువులాటల వివరాలు,
కోడలు ఇంట్లోంచి పోవడం అన్నీ వినింది సరస్వతమ్మ. అప్పలమ్మ వెళ్ళగానే, అవ్వ ఇదేమిట్రా, మీరిద్దరూ ఇలా నలుగురు నోళ్లలోనూ పడ్డారా? నీవు తిట్టడం కొట్టడం ఏమిటి? తను చావడానికి మందు మింగడం ఏమిటి? ఏమిట్రా ఈ గొడవ? మన పరువు ఏమిటి, మర్యాద ఏమిటి? ఇలా ఊరు వాడా చెప్పుకునేటట్టు తయారయ్యారా? మతి పోయిందేమిటి నీకు కూడా? ఆవిడకి కోడలు ఆత్మహత్య తలపెట్టడం, కొడుకు కాపురం కంటే ఈ గొడవల వల్ల తమ వంశానికి వచ్చే అప్రతిష్ట ఎక్కువగా కనపడింది. అసలేమిటి మీ మధ్య గొడవలు? ఎందుకొచ్చా? నువ్వు కొట్టే వరకు ఎందుకెళ్ళావు? నిలేసింది ఆవిడ కొడుకుని. కొత్తగా వచ్చిన గొడవేమిటి? పాతవే, కట్నాలు కానుకల గొడవే. అవే అలా అలా పెరిగాయి విసుగ్గా అన్నాడు శివరాం. అతనికి ఈ వ్యవహారం అంతా తలనొప్పిగా తయారైంది. బాగుందిరా, ఏదో పెళ్లిలో ఏదో అనుకుంటాం, దానికోసం కాపురాలు పాడు చేసుకుంటారా ఎవరైనా? సాగదీసింది ఆవిడ. శివరాంకి నీరసం మీద బక్క కోపం వచ్చింది. మీ ఆడవాళ్ళకి 2 నాలుకలుంటాయి. ఈ గొడవలన్నీ ఆరంభించింది, నా మనసు విరిచింది మీరే. ఈ వెధవ ఆడవాళ్ల గొడవలతో నా బుర్ర పాడు చేశారు అందరూ కలిసి. పైగా ఇప్పుడు నన్నంటావే? తల్లి మీద చూపించాడు ఆ కోపం. అయితే నీ పెళ్ళాన్ని కొట్టు తిట్టు అని మేమే చెప్పామా ఏమిటి? ఏదో అనుకున్నవి పట్టుకుని కాపురం పాడు చేసుకుని మా మీద విరుచుకు పడతావే? అంత పెళ్ళామంటే అభిమానం ఉన్నవాడివైతే మా మాటలు ఎందుకు లెక్క చేస్తావు? ఆవిడ అంతకంటే తీక్షణంగానే అంది. అవునవును, అందరూ నన్నే అనండి, తప్పంతా నాదే ఉక్రోషంగా అన్నాడు. బాగుంది గొడవ. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు తిడితే కొడితే పడతారా? ఏదో కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఊరుకోవాలి కానీ తెగే వరకు లాక్కుంటారా? ఇప్పుడు చూడు, మనం వాళ్ళకి ఎంత లోకు అవుతామో. తప్పు మనదయింది. పిలిస్తే వాళ్ళదే పైచేయి అయ్యి నానా మాటలు అంటారు. మీ నాన్నగారికి తెలిస్తే ఏమిటి గొడవలు, మన పరువేం గాను అని తిడతారు. రేపొద్దున నలుగురికి ఈ వ్యవహారం తెలియకముందే, అందరి నోళ్లల్లో పడకముందే శారదని రమ్మని ఉత్తరం రాయడం మంచిది. ఆలోచించు. శివరాం మాట్లాడలేదు. మామూలుగా ఎప్పుడూ ఏదో అన్నట్టే తనన్న మాటలను పట్టుకుని శారద ఎంత తెగిస్తుందని ఎదురు చూడని అతనికి ఈ వ్యవహారం ఇంత దూరం వెళ్ళాక ఏం చెయ్యాలో అర్థం కాని విషయమైంది. ఛ, ఇంత గొడవ జరుగుతుందని తెలిస్తే అనుకున్నాడు విసుగ్గా. ఆలోచన తోచలేదు. 2 రోజులు పత్యం తిన్నాక మర్నాడు ఆఫీస్కు వెళ్ళడానికి నిశ్చయించాడు శివరాం. మరైతే రేపు నేను బయలుదేరి వెళ్ళిపోతారా శివ? అంది ఆ సాయంత్రం సరస్వతమ్మ. శివరాం గతుక్కుమన్నాడు. ఇన్నాళ్ళు ఇంట్లో తల్లి ఉండబట్టి శారద లేని లోటు అర్థం కాలేదు. రేపటి నుంచి ఇంట్లో ఎలాగా? అదేమిటమ్మా అప్పుడే వెళ్ళిపోతావా? కొన్నాళ్ళు ఉంటావు అనుకున్నాను బేలగా అన్నాడు. ఎలా ఉంటాన్రా, అక్కడ ఇబ్బంది కదూ? ఇబ్బందికేముంది, అక్కడ వంటావిడుందిగా, నువ్వు చేసేదేముంది? కొన్నాళ్ళు ఉండమ్మా. బావుందిరా, వంటావిడుంటే మటుకు నా సంసారం ఇల్లు వాకిలి చూసుకోవద్దు? కమలకి పరీక్షల రోజులు కూడా. మీ నాన్నగారు విసుక్కుంటారు ఉండిపోతే అందావిడ. శివరాంకి ఇంకేమనాలో తోచలేదు. నీ ఇష్టం అన్నాడు మొహం మార్చుకుని. నే వెళ్ళగానే మీ నాన్న చేత మీ మామగారికి ఉత్తరం రాయిస్తాలే శారదని పంపమని. రాకెక్కడికి పోతుందిలే, మొగుడు పెళ్ళాం కోపాలు ఎన్నాళ్ళుంటాయి? మాడిపోయిన కొడుకు మొహం చూసి ఓదార్పుగా అందావిడ. మిస్టర్ శివరాం, ఇది ప్రైవేట్ ఫర్మ్ అని, ఇందులో పనిచేసేవారిని 3 నెలల నోటీస్తో కానీ 3 నెలల జీతంతో కానీ ఉద్యోగంలోంచి తీసే హక్కు ఉన్నదని నీకు తెలుసు అనుకుంటాను. అధికారి గంభీరంగా అన్న మాటలు శివరాంకి అర్థం బోధపడి పడక గంభీరంగా ఉన్న ఆయన మొహం చూసి శివరాం గతుక్కుమన్నాడు. వారం రోజుల సెలవు తర్వాత 9వ రోజు పనిలోకి రాగానే పై అధికారి నుంచి రమ్మన్న కబురు అందుకోగానే ఎందుకోనని సెలవు గురించి అడుగుతాడు కాబోలని అనుకుని వెళ్ళాడు శివరాం కాస్త జంకుతూనే. వెళ్ళగానే ఆఫీసరు ఉపోద్ఘాతం లేకుండా అన్న మాటలు వినగానే కలవరపడిపోయాడు. ఎస్ సార్ అనగలిగాడు అతి ప్రయత్నం మీద. మిస్టర్ శివరాం, నీ ప్రవర్తన సరిగా లేని కారణంగా నీ ఉద్యోగం టెర్మినేట్ చేస్తూ నీకు 3 నెలల జీతం ఇచ్చి నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను మరింత గంభీరంగా అన్నాడు అధికారి. శివరాం మొహం నల్లగా మాడిపోయింది. హఠాత్తుగా అనుకోని సంఘటనతో అతను పిడుగుపడ్డవాడిలా నిశ్చేష్టుడయి
నోట మాట రాక గుడ్లు అప్పగించి చూడసాగాడు. తనని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు అంటే ఉద్యోగం పోయింది. 1000 రూపాయలు వచ్చే ఉద్యోగం పోయింది. ఇప్పుడేం చేసేట్టు? హఠాత్తుగా మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? దొరికినా ఎన్నాళ్ళు తిరగాలి? ఏడాది పాటు ఎంత ప్రయత్నిస్తే ఈ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు ఇది పోతే? శివరాంకి భయంతో చెమట పట్టింది. సార్ నిర్జీవంగా అన్నాడు. సార్ మీకెవరు చెప్పారో ఏమో సార్, ఏం చెప్పారో కానీ అంత అబద్ధం సార్. నా పని గురించి కావలిస్తే నా ఇమీడియట్ బాస్ని అడగండి, మరెవరినైనా కొలీగ్స్ని అడగండి. నా డ్యూటీ నిర్వహణలో లోపం ఎన్నడూ చేయలేదు. ఈ సెలవైనా విపరీతంగా జ్వరం వచ్చి పెట్టాను. కావలిస్తే డాక్టర్ సర్టిఫికేట్ తెస్తాను. మాటల కోసం తడుముకుంటూ సంజాయిషీ సాగాడు. అధికారి అటు చూడకుండా ఏవో కాగితాలు చూస్తూ, నీ డ్యూటీ గురించి అపనమ్మకంతో నిన్ను డిశ్చార్జ్ చేయటం లేదు. శివరాంకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టయింది. మరి? ఆశ్చర్యంగా అడిగాడు. నీవు నీ భార్యని హింసిస్తున్నావని, ఆమెను భార్యగా మర్యాదగా చూడటం లేదని నీ భార్య స్వయంగా వచ్చి కంప్లైంట్ చేసింది. శివరాం మొహం ఎర్రబడిపోయింది. ఆఫీసర్ చెప్పిన కారణం వినగానే తల కొట్టేసినట్లు అవమానం పొందాడు. ఈ శారదకెంత సాహసం! ఆఫీసర్తో కంప్లైంట్ చేస్తుందా? కోపంతో మొహం జేవురించింది. కాస్త ధైర్యం తెచ్చుకుని, సార్ అది నా పర్సనల్ మ్యాటర్ అన్నాడు కాస్త పౌరుషంగా. ఆఫీసర్ తలెత్తి శివరాం వంక సూటిగా చూశాడు. అవచ్చు, కానీ నీ మోరల్సు, ప్రిన్సిపాల్సు, కాండాక్ట్తో మాకు పనుంది. చదువు ఉండి సంస్కారం లేని ఇల్లాలిని హింసించే అనాగరికుడు, కుసంస్కారి మా కంపెనీలో పనిచేయటం మా కంపెనీకే అవమానం. మాకిష్టం లేని వారిని పనిలోంచి తీసివేసే అధికారం మాకుంది. ఇంక నువ్వు వెళ్ళవచ్చు గంభీరంగా 3 నెలల జీతం కాగితం ముందుకు జరిపాడు అధికారి. మిస్టర్ శివరాం, వన్ మోర్ థింగ్. ఇంతేకాదు, ఇంకా నీ భవిష్యత్తులో ఇంకే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరకకుండా నిన్ను బ్లాక్ లిస్ట్ చేయగలను. నా పరపతి ఉపయోగించి నా తోటి ఫర్మ్స్కి సర్క్యులర్ పంపగలను. ఆ దెబ్బతో శివరాం జావగారిపోయాడు. ఏదో అనబోయేంతలో అధికారి ఒక కాగితం ముందుకు జరిపి, ఎనదర్ థింగ్, ఆ కాగితం ఒకసారి చూడు. ఆ కాగితం నేను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తే నీ గతి ఏమిటవుతుందో నేను చెప్పక్కర్లేదనుకుంటాను. నీ భార్య ఆత్మహత్య చేసుకుంటూ తనని భర్త హింసిస్తున్న కారణంగా ఆత్మహత్యకు తలపడ్డానని రాసింది. పోలీసులకిస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతారు. నీ భార్యకి శిక్ష పడుతుంది. అప్పుడు నీ పరువు, ప్రతిష్ట, నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు. శివరాం నిస్సహాయంగా చూస్తూ తలదించుకున్నాడు. ప్రాధేయపడి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని అర్థం చేసుకున్నాడు. సార్, ఇకపై ఇలాంటివి జరగవని హామీ ఇస్తాను. మీ ఆర్డరు ఉపసంహరించుకోండి సార్, ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అధికారి కరగనట్టుగా గంభీరంగా చూసి, ఆర్డర్ ఇచ్చాక క్యాన్సిల్ చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఆర్డర్ ఉపసంహరించుకోవాలంటే నీవు వ్రాతమూలకంగా ఇకపై అలా జరగదని హామీ ఇవ్వాలి. నీ భార్యని క్షమాపణ కోరి తిరిగి ఆమెను తెచ్చుకున్నాక నీ ప్రవర్తన సరిగా ఉన్నట్టు నీ భార్య సంతకంతో ఉత్తరం జతపరిచి అప్లికేషన్ పంపుకో. కమిటీ మీటింగ్లో నీ కేసు పెట్టి దరఖాస్తు స్వీకరించేది లేనిది తేలుస్తాం. నౌ యూ కెన్ గో అంటూ ఆఫీసరు ఓ ఫైల్ లాక్కున్నాడు. శివరాం నీళ్లు నమిలాడు. సార్, కానీ ఆమె ఎక్కడుందో నాకు తెలీదు. పుట్టింటికి వెళ్ళుంటుంది. ఆమె రావడానికి ఆలస్యం. ఆమె ఎవరో డాక్టర్ విజయ అన్న ఆమెతో వచ్చింది. ఆమె దగ్గరకు వెళ్ళి వాకప్ చెయ్యి. శివరాం నమస్కరించి అవమానంతో కృంగిపోయిన వాడిలా భారంగా అడుగులు వేస్తూ వచ్చాడు. ఆఫీసులో ప్రతి వాళ్ళు తననే చూస్తున్నట్టు అనిపించి అందరి వంక చూడలేనట్టు తలదించుకున్నాడు. ఓ హంతకుడిలా కొందరు చూస్తే సానుభూతి చూపెడుతున్నట్లు కొందరు చూశారు. చెవులు కొరుక్కున్నారు. శివరాం ఆ వాతావరణం భరించలేక ఎవరి వంక చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా గబగబా బయటపడ్డాడు. ఆలోచిస్తుంటే అతని ఒళ్ళు ఆవేశంతో దహించుకుపోసాగింది. ఈ శారద ఎంత పని చేసింది, తనని ఎలాంటి చిక్కుల్లో పడేసింది, దీనికంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ డాక్టర్ గాని నేర్పి పెట్టిందా? అతని ఒళ్ళు ఉడికిపోయింది. ఏదో చెయ్యాలని కసిగా ఉంది కానీ ఏం చేయగలడు? పోతున్నాను అంటూ పోయిన భార్యని ఏ మగాడు మాత్రం ఏం చేయగలడు?
బలవంతంగా ఇంటికి తీసుకువస్తే మాత్రం ఎన్నాళ్ళు ఉంచగలడు? అసలు ఉద్యోగానికే ఎసరు పెట్టిందే. పోతే పోయింది వెధ ఉద్యోగం అని లెక్క చేయకుండా ఆ శారద రోగం కుదిరిస్తే బాగుండు. కానీ ఎలా? ఉద్యోగం లేకుండా ఎలా? మరెవరూ కూడా ఉద్యోగం ఇవ్వకుండా చేస్తానని బెదిరించాడు. ఉద్యోగం మాట అటుంచి ఊర్లో అంతా ఏమంటారు? పెళ్ళాం లేచిపోయిందంటే ఎంత అప్రతిష్ట! తన పరువు ఏం కావాలి? ఇప్పటికే అంతా తనని కూనికోరిని చూసినట్టు చూస్తున్నారు. ఇరుగింటి పొరుగింటి వాళ్ళంతా మొహం మీదే శారద ఏది, ఎందుకెళ్ళిపోయింది అని అడిగేస్తున్నారు. పాలవాళ్ళు, కూరల వాళ్ళు, పని మనిషి, ప్రతి వెధవ అడిగేవాడు. ఇదంతా అలా ఉంచి ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉంది. శారద ఉండగా ఏం తెలియలేదు కానీ ప్రతిదానికి తడుముకున్నట్టే ఉంది. పెళ్ళి కాకముందేమో కానీ ఒకసారి ఇల్లాలంటూ వచ్చాక ఇల్లాలు లేని ఇంట్లో ఎంత ఇబ్బంది. పరిస్థితి ఇలా తయారవుతుందంటే, శారద ఇంతకి తెగిస్తుందంటే కాస్త జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడేం చెయ్యాలి? నలుగురిలో తలెత్తుకోవాలంటే, ఉద్యోగం నిలబడాలంటే శారదకి క్షమాపణ చెప్పుకోవాల్సిందేనా? ఆ మాట తలుచుకోగానే అతని పురుషాహంకారం అడ్డు నిలిచింది. ఎంతసేపు ఆలోచించినా అంతకంటే గత్యంతరం కనబడలేదు. డాక్టర్ విజయ మీరేననుకుంటాను. ఎస్, తలెత్తింది విజయ పుస్తకంలోంచి. నా పేరు శివరాం. విజయ శారద భర్తను చూడలేదు, కానీ పేరు వినగానే చటుక్కున ఆ శివరామేనని గుర్తించింది. నిన్న ఆఫీసర్ ఫోన్ చేసి జరిగింది చెప్పాక శివరాం రాకని ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ భావం పైకి కనబరచకుండా ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంది మామూలుగా. కూర్చోండి అంది. శివరాం కుర్చీ జరుపుకుని కూర్చున్నాడు. మాటల కోసం తడుముకుంటూ నేను శారద భర్తని అన్నాడు నెమ్మదిగా. ఏ శారద? విజయ్ తెలియనట్టే అడిగింది. శివరాం మొహం సిగ్గుతో నల్లబడింది. శారద నా భార్య. మీరు ట్రీట్ చేశారు. ఆమె మీ దగ్గర ఉన్నదని విని అనలేక అన్నాడు. అవును, శారద నా దగ్గరున్న మాట నిజమే. కానీ ఆమె మీతో తెగదెంపులు చేసుకున్నానని, తనకి మీకు ఏ సంబంధం లేదని చెప్పిందే. ఆమెనింకా మీ భార్య అనడం చిత్రంగా ఉంది. సూటిగా అతని వంక చూస్తూ అతని మనోభావాలు పరిశీలిస్తూ అంది విజయ. శివరాం మొహం మరింత ఎర్రబడింది. ఏదో ఆవేశంలో, తొందరపాటులో ఏదో అన్నమాట నిజమే. అందుకు విచారిస్తున్నాను. ఆ మాత్రం దానికోసం తనిలా ఇల్లు వదిలి రావడం. మిస్టర్, ఆవేశం, తొందరపాటు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఆ మాత్రం కోసం ఏ ఆడది భర్తను వదలదు. కానీ యాణార్థం నుంచి చవి చూస్తున్న భార్య ఈ మాత్రం అనుకుంటూ ఇంకా మీ పాదాల చెంత పడి ఉండాలని మీ కోరిక. మీరు అలా ఆశిస్తే మాత్రం చాలా పొరబడుతున్నారని చెప్పగలను. విజయ కాస్త కటువుగా అంది. శివరాం ఆ చూపులను ఎదుర్కోలేనట్టు తల దించుకున్నాడు. క్షమించండి, ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను సగం చచ్చి అన్నాడు. మీ క్షమాపణలు నాకెందుకు? శారదకి చెప్పుకోండి. ఆవిడ అంగీకరిస్తే మహారాజులా తీసుకెళ్ళండి. మధ్య నాదేముంది? ఉండండి, పిలుస్తాను. విజయ లేచింది. శివరాం గాభరాగా ప్లీజ్ ఆమెకి మీరు చెప్పండి, ఇకపై అలా చేయనని నచ్చజెప్పండి ఆరాటంగా అన్నాడు. విజయ వింతగా చూసి అంటే భార్యలకి క్షమాపణలు చెప్పుకోవడం నామోషి అనుకుంటున్నారా? కాదు కాదు, సరే పిలవండి అన్నాడు తడబడి. విజయ లోపలికి వెళ్ళింది. పద పద, మీ ఆయన వచ్చారు. మన ఎత్తు పారింది, దారికొచ్చాడు శారదను చూసి నవ్వుతూ అంది విజయ. శివరాం రావడం, మాటలు లోపలి గదిలోంచి వింటూనే ఉంది శారద. వచ్చాడు కదా అని మరీ బెట్టు చేయకు. ఏడుపు మినహాగా ఉన్నాడు పాపం. కాస్త చీవాట్లు పెట్టి క్షమాపణలు చెప్పించుకుని ఈసారికి క్షమించానని చెప్పే రహస్యంగా అంటూ వెంటబెట్టుకు వచ్చింది శారదని విజయ. శారద గదిలోకి రాగానే శివరాం ఆమె వంక చూడలేక సిగ్గుతో అవమానంతో తల దించుకున్నాడు. ఆఖరికి గొంతు పెగుల్చుకొని శారద పద ఇంటికి వెళదాం అన్నాడు. శారద అతని వంక చూసి ఏ ఇంటికి అంది గంభీరంగా. మన ఇంటికి ప్రాధేయపూర్వకంగా చూశాడు. మన ఇల్లు. నాకు ఆ ఇంట్లో స్థానం లేదని పొమ్మన్నది మీరేగా. గడప దాటి ఎప్పుడైతే వచ్చానో అప్పుడే అది నా ఇల్లు కాదు. ప్లీజ్ శారద, జరిగిపోయిన దాన్ని గురించి దెప్పకు. జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను. ఇక ముందు అలా జరగదు అభిమానం చంపుకుని అన్నాడు. ఇక ముందు అలా జరగదని హామీ ఏమిటి నాకు? నన్ను మనిషిగా గౌరవంగా చూస్తానని వ్రాసిస్తారా? శారద, ఆయన తన ప్రవర్తనకి హామీ ఇస్తున్నారుగా.
ఆయనకి ఒక అవకాశం ఇచ్చి చూడు. మళ్ళీ ఎప్పుడైనా అతని ప్రవర్తన సరిగా లేకపోతే అప్పుడే వచ్చేయి. విజయ సంధి కుదురుస్తూ అంది. శివరాం అంగీకారంగా తల ఊపాడు. చూడండి మిస్టర్ శివరాం, వివాహ బంధానికి భార్య అన్న పదానికి మీకు అర్థం తెలుసునా? ఓ స్త్రీ ఎక్కడో పుట్టి తన వాళ్ళందరినీ వదులుకుని సూత్రబంధంతో తనదంతా మీకు అర్పణ చేసుకుని మీకు భార్యగా, మీ ఇంటికి ఇల్లాలుగా మీకు సేవలు చేస్తూ మీకు పిల్లలను కని మీ వంశాలను వృద్ధి చేసే సహచరిణి. ఆ స్త్రీకి మీరిచ్చే గౌరవం ఇదే? ఆమె పడే కష్టానికి, ఆమె చేసే సేవలకి ఆమె మీ నుంచి కోరిందేమిటి? ఆమె ఏ ప్రతిఫలం ఆశిస్తుంది? రవ్వంత ప్రేమ, అనురాగం. ఆ రెండూ మీరిచ్చిన్నాడు ఆమెంతటా ఆమె మీకు బానిసవుతుంది. ఆ స్త్రీ కోరేది అంతే. ఆ రెండూ కరువైనప్పుడు ఆమెకి ఏ సంపదలు తృప్తినియ్యవు. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో పురుషుడికి అంతకంటే ఎక్కువ స్త్రీ. భర్త లేని స్త్రీ జీవితం ఎంత దుర్భరమో భార్య లేని పురుషుని జీవితం అంతే అన్న సంగతి ఈ కొద్ది రోజుల్లోనే మీరు గ్రహించి ఉండాలి. ఇద్దరి కలయికే సంసారం. ఆ సంసారంలో ఏ ఒక్కరు లేకపోయినా పరిపూర్ణత లోపిస్తుంది. మంచో చెడో భర్తని భార్య తప్ప ఎవరూ కష్టంలో సుఖంలో ఆదుకోరు. ఒక వయసు వచ్చాక ఎవరి బతుకు వాళ్ళదయ్యాక ఆఖరికి కన్న తల్లి కూడా పట్టించుకోదు. మీ సంగతి కన్న పిల్లలు చెయ్యరు. ఎన్నుకున్నాక భర్తకి భార్య, భార్యకు భర్త తోడై నిలుస్తారు అన్న సత్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇల్లాలు లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇంటి ఇల్లాల్ని ఏడిపించి హింసించిన ఏ మగాడు జీవితంలో సుఖపడలేదు. ఆడది కన్నీరు కార్చిన ఏ ఇల్లు బాగుపడదు. భర్త ఎన్ని హింసలు పెట్టినా సహించి అతని పాదాల తోడిదే లోకం అని నమ్మి పడి ఉండే అజ్ఞానురాలు, అశక్తురాలు కాదు ఈనాటి స్త్రీ. తనకో వ్యక్తిత్వం, ఆత్మగౌరవం ఉండాలనుకునే స్థాయికి ఎదిగింది. స్త్రీలని ఇంత అణిచి ఉంచాలనే మీలాంటి పురుషుల అహంకారానికి తలవగ్గని తెలివి నేర్చుకుంది. భార్యాభర్తలైనా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని ఆశిస్తుంది. అది లేని నాడు ఏ కాపురం నిలబడదు. భర్త వదిలితే స్త్రీకి ఎంత అవమానమో భార్య వదిలితే పురుషులకి అంతకు మించిన అవమానం అన్న సంగతి మీరు ఈ పాటికి గుర్తించుండాలి. భార్యాభర్తలన్నాక ఏవో చిన్న చిన్న కీచులాటలు తప్పవు. కానీ అవి ఆమె వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిగా ఉంటే ఏ స్త్రీ సహించదు. కట్న కానుకల్ని నిరసించాల్సిన మీలాంటి భర్తే అంత స్వల్ప కారణాలతో స్త్రీని హింసించడం అమానుషం. పుట్టింటికి కూడా వెళ్ళలేని అస్వతంత్రపు బతుకుని ఏ స్త్రీ తలవగ్గదు ఈనాడు. అధికారంతో కట్టడి చేసి ఏ స్త్రీని మీరు గెలవలేరు. భర్త తనని హింసిస్తున్నట్టు మీ భార్య కోర్టుకెక్కితే మీ పరువు ఏమవుతుంది? పరువే కాదు, కోర్టు వారు మీ చేత ఆమె పోషణ ఖర్చు కూడా ఇప్పిస్తారు అన్న సంగతి మీకు తెలుసు. ఈ పెళ్ళాం కాకపోతే మరొకటి మగాణ్ణి నాకేం అనుకునే రోజులు పోయాయి. ఒక భార్యని హింసించి ఆ భార్య ఇల్లు వదిలిపోతే అలాంటి పురుషుణ్ణి ఎంత గతిలేని ఆడపిల్ల పెళ్లికి ముందుకు రాదు. మిస్టర్ శివరాం, నా మాటలు మీకు కష్టం కలిగించవచ్చు, కానీ ఇవి నిజాలని మీకు తెలుసు. వివాహం అంటే స్త్రీ పురుషులిద్దరూ తమలో కొంత కోల్పోయి మరికొంత పొంది ఐక్యం సాధించే ఉత్తమ కృషి అన్న సత్యం గుర్తించిన నాడే ఆ వివాహం జయప్రదమవుతుంది. ఆవేశంగా చెప్పుకుపోతుంది విజయ. శివరాం బుద్ధిమంతుళ్లా తలవంచుకుని వింటున్నాడు. హియర్ హియర్! శ్రీధర్ నవ్వుతూ చప్పట్లు కొట్టాడు గుమ్మం దగ్గర నిలబడి. శివరాం గారు, ఈ పాఠం రాసుకుని ఇంటికెళ్ళి కంఠస్థా పట్టండి. అప్పుడు మీ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది హాస్యంగా అన్నాడు శ్రీధర్. తప్పకుండా. చిన్నప్పటి నుంచి మగాళ్ళందరికీ ఇలాంటి పాఠాలు కంఠతా పట్టించి అప్పగించని వాళ్ళని గోడ కుర్చీలు వేయించాలి. పాఠాలు ఆరంభించిన రోజు నుంచి స్త్రీ అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, స్త్రీని గౌరవంగా చూడాల్సిన అవసరం నేర్పాలి. తాను పురుషుణ్ణని, స్త్రీ కంటే అధికుణ్ణనే భావం చిన్నపిల్లాడి దగ్గర నుంచి తొలగించాలి. ఈ సృష్టిలో ఇద్దరూ సమానమే అన్న నీతి పాఠం ప్రతి పిల్లవాడికి బోధించాలి. విజయ ఆవేశంగా అంది. థ్యాంక్స్ మేడం, మీ పాఠం మర్చిపోను. శివరాం నవ్వి, ఇంక నాకు సెలవిప్పించండి. శారదా, నీ సూట్ కేస్ ఏది అన్నాడు. శారద విజయ్ చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను అంది కృతజ్ఞతతో గొంతు పట్టుకోగా. విజయ శారద భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని, త్వరగా ఒక కోడల్ని కని వడ్డీతో సహా రుణం తీర్చుకో. శివరాం గారు,
ఓ 25,000 కట్నం మూట కట్టి ఉంచండి మా అబ్బాయికి. తక్కువైతే ఒప్పుకోను, లేకపోతే మీ అమ్మాయికి కోడండ్రికం తప్పదు అంది నవ్వి. శివరాం శారద సిగ్గుగా తలలు దించుకున్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీధర్ శివరాంతో కరచాలనం చేసి అభినందించాడు. థ్యాంక్ యూ మేడం. శివరాం మనస్ఫూర్తిగా నమస్కరించాడు. డాక్టర్, నా కొత్త జీవితానికి పునాదులు వేసిన మిమ్మల్ని అభినందించటం మినహా ఏమీ ఇవ్వలేను. శారద ఇద్దరికీ నమస్కరించి సెలవు తీసుకుంది. వెళుతున్న ఇద్దరినీ చూసి సంతృప్తితో విజయ మనసు నిండిపోయింది. శ్రీధర్ విజయ భుజం చుట్టూ చెయ్యి వేసి, పద లోపలికి, ఎంతసేపు చూస్తావాలా అన్నాడు మృదువుగా. కథ సమాప్తం. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.